63, 64, 65 ఈ 3 సంవత్సరాల్లో ప్రవక్త గారు 141 చెప్పినాడు దేవుని యొక్క రాకడికి మనం సమీపంలో ఉన్నామని. వింటున్నారా? 63, 64, 65. 65 డిసెంబర్లో ప్రవక్త గారు చనిపోయాడు. ఇవన్నీ నేను చదువుతా ఉన్నాను, టైంలే మీకు చదివి చెప్పేదానికి. ఒకటి మాత్రం క్లియర్, 64వ సంవత్సరంలో ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అబౌట్ ద నియర్ కమింగ్ ఆఫ్ ద లార్డ్, ఇట్ మే బి క్లోజర్ దాన్ వి థింక్. ప్రభు రాకడికి దగ్గరలో ఉన్నాము. దాని తర్వాత నీవు ఏమనుకున్న ప్రయోజనం లేకుండా పోద్ది. ఇది 64 వరకు, 63, 64లో ఈ కార్యాలు. అవును పిల్లరా, కొంచెం ఉండండి. నేను పెద్ద కంప్యూటర్ ఎక్స్పర్ట్ కాదా, నేను అర్థమైందా? అవును. అరవై 65లో ఎన్నిసార్లు మాట్లాడినాడని, 64లో ఎన్నిసార్లు మాట్లాడినాడని అన్నీ అయితే చదువుతూ ఉంటే ప్రవక్త గారు దేవుని యొక్క రాకడ అతి సమీపములో ఉంది అని చెప్పిన మన ప్రవక్త ఏమి అని పిచ్చోడా? కాదనే వాళ్ళు ఎంతమంది? లేకపోతే ఉండొచ్చు బదర్ అంటారా? నో, క్లియర్గా చెప్తున్నాడు. రాకడ అంటేనే ఆ రాకడలోనే రప్చర్ జరిగేది. అది రామేనంటారా? రాకడ ఒక దగ్గర, రప్చర్ ఒక దగ్గర కాదు. సింపుల్గా ఒక కార్యం చెప్తాను. పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉంటారు, పెళ్ళి అవబోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమంటే పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉంటారు, పెళ్ళయ్యి కుటుంబంతో జీవించే పురుషులు స్త్రీలు చాలా మంది ఉంటారు. పెళ్ళి కాబోయే వాళ్ళు ఉన్నారు చాలా మంది, యవనస్తులు. సరేనా? పురుషుడు లేకుండా పెళ్లి జరగదు, వధువు లేకుండా పెళ్లి జరగదు. ఏమండి? ప్రతి పెళ్లిలో చాలా పెళ్ళిళ్ళు చేశాను నేను. ఇప్పుడు చాలా పెళ్ళి నేను చేసేదిలే. అది ఎవరు చేస్తారు, పోయిన ఎవరైనా చేసి పెట్టుకుని చేసుకొని పోండి అని చెప్పేది. అసలు లేదు మీరే చేయాలంటారు. నేను చేసేది అది, ఎవరిన పెట్టి చేసుకొని పోండి, ఐఎమ్ టూ టైర్డ్, నేను రాలేదు, నేను చేయలేను. అయినా కొన్ని పాస్టర్స్ ఏం చేస్తారంటే, లేదు బ్రదర్ మీరే చేయాలి. ఒక మొన్న వచ్చింది, వాళ్ళ